హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను చంపా ఆర్ ప్లుమేరియా ప్లాంట్ని స్టెమ్ నుంచి ఎలా గ్రో చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఒక స్టెమ్ నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా నేను స్టెమ్ కటింగ్ రిజల్ట్ చూపిస్తాను సో దట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఎలా పెట్టుకోవాలని. లాస్ట్ వరకు చూడండి, సో మీకు ఈ వీడియో నచ్చుతుంది. అండ్ మీకు ఎక్కడైనా ఇట్లా స్టెమ్స్ కనిపిస్తే, ఇలా ప్లాంట్ మీకు ఇష్టంగా కనిపిస్తే ఒక స్టెమ్ నుంచి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మీరే చూడండి ఎంత మంచిగా రూట్స్ అనేది జనరేట్ అయినాయో. నేను ఈ స్టెమ్ పెట్టి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. అసలు పెద్ద నేను మెయింటెనెన్స్ కూడా చేయలేదు. మీరు చూస్తే సాయిల్ కూడా చాలా తక్కువ. అండ్ దీన్ని నేను పెద్ద మెయింటైన్ కూడా చేయలేదు, జస్ట్ పెట్టాను అంతే. ఇంకా సాయిల్ ఫర్టిలైజర్స్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఇది అది 6 months తర్వాత మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేయడం అంతే, కానీ ఇంక దానికి మించి ఇంక నేను ఏం చేయలేదు. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అదే మీరు ఈ ప్లాంట్ తీసుకోవాలంటే నర్సరీలో 500 to 1000 కూడా చెప్తారు. బాగా డెవలప్ అయిన రూట్స్ అయితే 250 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ప్లాంట్స్ అనేది. ఇంకా ప్లాంట్ సైజ్ బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. నేను వేరే కలర్స్ తీసుకున్నాను, రెడ్ కలర్, అది ఒకటి 500 పడింది నాకు. సో బెటర్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇలా స్టెమ్స్ నుంచి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. నాకైతే రెడ్ కలర్ ప్లాంట్ అనేది కనపడలేదు. సో నేను గ్రో చేసి ఇంకొకరికి షేర్ చేస్తాను. అక్కడ నుంచి ఈ ప్లాంట్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. నర్సరీలో అయితే చాలా కాస్ట్ ఈ చంపార్ ప్లుమేరియా ప్లాంట్స్. ఇంక ఇది 6 months తర్వాత ఇంకా నేను పెట్టిన స్టెమ్స్ని రీపాట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ సాయిల్లోకే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. మాకు హౌస్ ఫ్రంట్ సైడ్ స్పేస్ ఉంది, అక్కడ ఈ ప్లాంట్స్ అనేది నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. సో టోటల్ 2 stems పెట్టాను. అండ్ కొన్ని డైరెక్ట్గా పెట్టాను, అవైతే ట్రీస్ అంటే అంత పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడైతే బాస్కెట్ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి, అంత మంచిగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్ అనేది. అండ్ ఈ స్టెమ్స్ మనం డైరెక్ట్ పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. పాట్స్లో కూడా ఈజీగా గ్రో అవుతుంది అండ్ పాట్స్లో కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ మనకి ఆ ఫ్లవర్స్ కూడా క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇది సెకండ్ స్టెమ్, ఇది కూడా అంతే సేమ్. నేను డైరెక్ట్ సాయిల్లోనే పెట్టేస్తున్నాను. సేమ్ ప్రాసెస్, హోల్ తీస్తాము. మీకు ఏమైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అట్లుంటే యాడ్ చేయండి. నేను స్టెమ్స్ పెట్టేటప్పుడే సాయిల్లో యాడ్ చేశాను కాబట్టి ఇంక నేను పెద్ద యాడ్ చేయలేదు. ఇలా పెట్టేసి సాయిల్తో కవర్ చేసేసేయండి. ఇంక వాటర్ మామూలు అన్ని ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు ఇస్తే సరిపోతుంది. మెయింటెనెన్స్ ఫ్రీ, ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా యాడ్ చేస్తే అన్ని ప్లాంట్స్కి యాడ్ చేసేటప్పుడు దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ షో పర్పస్కి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇట్లా స్టెమ్స్ దొరికితే ఇలా గ్రో చేసుకోండి. ఇప్పుడు నేను ఈ స్టెమ్ని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. చూడండి, నేను ఇలా చిన్నదే సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా మీరు ఎప్పుడైనా స్టెమ్ని కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బ్రాంచ్ని తీసుకోండి. సో దాన్ని తీసుకొని ఇలా ఫంగిసైడ్లో కొంచెం డిప్ చేసుకొని, మీకు లేకున్నా పర్లేదు డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చూపించిన రిజల్ట్ ప్లాంట్కి అయితే నేను ఏది అప్లై చేయలేదు, డైరెక్ట్ నేను సాయిల్లో గుచ్చేసినాను. మీకు వితిన్ 2 weeksలోనే మీకు అక్కడ చిన్న చిన్న లీవ్స్ వచ్చేవి స్టార్ట్ అవుతాయి. సో ఇలా డిప్ చేసేసి డైరెక్ట్ సాయిల్లో పెట్టి వాటర్ ఇవ్వడమే. ఇంకా ఎప్పుడైతే వాటర్ తక్కువైనప్పుడు వాటర్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఈ పాటర్ మీరు డైరెక్ట్ సన్లైట్ అయినా పెట్టుకోవచ్చు, సెమీ షేడెడ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ నేను అలా స్టెమ్తో పెట్టిన ప్లాంటే. ఇలా నేను ఆల్మోస్ట్ 6 to 7 plants ఉన్నాయి, అన్నీ ఇలానే పెరిగినాయి. ఇంకా అవి ఎంత బిగ్ బ్రాంచెస్ అవుతాయి, అంత పెద్దగా చెట్టు అనేది తయారవుతుంది. స్టెమ్ కటింగ్స్ పెట్టి రీపాట్ చేసి ఇది 1 year అవుతుంది. 1 year తర్వాత ఇది మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. రోజు ఇన్ని ఫ్లవర్స్ వస్తాయి, బాస్కెట్ అనేది ఫుల్ అయిపోతుంది. పూజకు అయితే మంచిగా యూజ్ అవుతాయి ఇవి. సో తప్పకుండా మీకు ఇలా స్టెమ్స్ కనిపిస్తే తప్పకుండా గ్రో చేసుకోండి. స్టెమ్స్ నుంచి 100% మనం గ్రో చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ ఇష్టమున్న వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.